హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఇప్పుడు మనం వైజాగ్ మధురవాడ దగ్గర కొమ్మాది జంక్షన్లో అర్బన్ ట్రీస్ అనే ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ దగ్గరకు ఉన్నామండి. సో అంబియన్స్ అయితే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నదండి. ఇక్కడైతే నాకు తెలిసి ఇది హైదరాబాద్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. సో ఇక్కడ రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఈ జర్నీ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఒకసారి. హాయ్ సార్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఫైన్ సార్. యాక్చువల్లీ ఎవరిని అడిగినా సరే అర్బన్ ట్రీట్స్ ఫుడ్ చాలా బాగుంటుంది అని అంటున్నారు సార్. అసలు మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలా ఎంతమంది స్టాఫ్ని మెయింటైన్ చేస్తున్నారు, ఒకసారి మీ మాటల ద్వారా తెలుసుకుందాం. ఫుడ్ అంటేనండి అంతే. ఫుడ్ అంటే మనం అది ప్యాషన్తో చేయాలండి, అది పూర్తిగా నచ్చాలి. అది మనీ అనేది ఒకటే క్రైటీరియా కాకుండా ఫుడ్ మంచిగా కస్టమర్కి మంచి ఫుడ్ ఇవ్వాలి. వాళ్ళు తినేటప్పుడు తినేసి వెళ్ళినప్పుడు వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా నేను అడుగుతాను, సార్ మీకు ఎలా ఫుడ్ నచ్చింది, ఎలా ఉంది. ఎవ్రీబడి ప్రతి ఒక్కరిని కూడా నేను టచ్ చేస్తాను. తింటున్నప్పుడు కూడా ఎవరైనా ఫుడ్ చిన్నది విడిచిపెట్టారు అనుకోండి, నేను వెళ్తాను టేబుల్ దగ్గరికి వెళ్ళి అడుగుతాను, నాన్న ఏంటి పరిస్థితి, నువ్వు ఫుడ్ ఎందుకు విడిచిపెట్టావు? లేదనుకో నాకు కడుపు నిండిపోయింది, ఇంకా తినలేకపోయానంటారు. ఇట్స్ ట్రూ. అంటే నేను అంత కేర్ తీసుకుంటాను ఫుడ్ విషయంలో. ఫుడ్ అనేది ఏంటంటే మనం ప్యాషన్తో చేయాలి. నేను అలాగే దాన్ని ఇష్టపడి చాలా ఇష్టపడతాను. ఫుడ్ ప్రిపరేషన్లో ఇష్టపడతాను, ఫుడ్ పెట్టడంలో ఇష్టపడతాను, డిఫరెంట్ ఐటమ్స్ చేయడంలో ఇష్టపడతాను. మంచి అంటే మీ స్పెషల్ ఏవైతే ఉన్నాయో మీ రెస్టారెంట్లో అవన్నీ మా కోసం చేయించారని విన్నాను. ఒకసారి మనం కూడా ఒకసారి టేస్ట్ చూద్దాం సార్, ఒకసారి ఎలాగుందనేది. మీరు చూసి చెప్తేనే చూసి చేసి ఖచ్చితంగా నేను చెప్తాను. యా డెఫినెట్ గా సార్. ఎంత మాట. రండి సార్, మనం కిచెన్ లోకి వెళ్దాం. డెఫినెట్ గా అండి. ఇదే నా కిచెన్ మీది. యా యా ప్లీజ్. వావ్ వావ్, చాలా పెద్దదండి కిచెన్. ఇది ఒక కిచెన్ అండి, బ్యాక్ సైడ్ కూడా ఇంకొక కిచెన్ ఉంది. ఓ ఇది ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. సౌత్ ఇండియన్ ఓకే వెనకాల ఉంది. ఇది ఏంటంటే చైనీస్, రోటీస్ నార్త్ ఇండియన్. ఇది అంతా కూడా ఇక్కడ సపరేట్ గానే ష్యూర్ అండి. వెజ్ కళాయి వేరే ఉంటుందండి, నాన్ వెజ్ కళాయి ఉంటుంది, అలాగే వెజ్ ఐటమ్స్ వేరే ఉంటుంది, నాన్ వెజ్ ఐటమ్స్ వేరే ఉంటుంది. 2 సెక్షన్స్ కూడా డివైడ్ చేయాలి. అన్ని డిఫరెంట్ అంటే సపరేట్ వెజ్ అండ్ నాన్ వెజ్ సపరేట్ చేసేస్తారు. నాన్ వెజ్ వేరేగా ఉంటుంది. దాన్ని మిక్స్ చేయరు కదా? 100%. దీని వేరు దీని వేరే ఉంటుంది. మేము అది జాగ్రత్తగా తీసుకుంటాం. ఆయిల్స్ కూడా మిక్స్ చేయం, రిఫైండ్ ఆయిల్ యూజ్ చేస్తాం. నో కలర్స్, నో అజినోమోటో. మా ప్రామిస్ అండి అది, అర్బన్ ట్రీట్స్ ప్రామిస్. నో పామ్ ఆయిల్, నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో ప్రిజర్వేటివ్స్, నో అజినోమోటో. అది మా ప్రామిస్. మేము దాన్ని నిలబెట్టుకుంటున్నాం. కస్టమర్ని ది బెస్ట్ ఇవ్వడానికి ఆల్వేస్ వీఆర్ ట్రైయింగ్ అనమాట. బోర్డింగ్ విషయంలో కూడా అందరికీ తెలిసేలా కూడా మీరు మేము పెట్టామంటే అది చేయగలం కాబట్టి అక్కడ పెట్టాం, మేము చేస్తాం. రైట్, 100% చేస్తారు నమ్ముతున్నాను. ఎందుకంటున్నానంటే సో ఇంత క్లియర్ గా మీరు బోర్డింగ్ కూడా ఇచ్చారంటే ఖచ్చితంగా సో గట్స్ ఉండాలి. చూడండి సార్, ఇది పార్సల్స్ ఇస్తాం మాది. దిస్ ఇస్ పార్సల్ కౌంటర్ సార్. అన్ని కూడా డిస్ప్లే చేస్తాం, కస్టమర్ కి లైక్ చేసుకునే విధంగా చూస్తాం అనమాట. ఎప్పటికప్పుడు పార్సల్స్ అన్ని కస్టమర్ అడిగిన వెంటనే వాళ్ళకి కావాల్సింది మేము ప్యాక్ చేసి. ఇదంతా కూడా ఆర్డర్ ఉందని చెప్పారు. ఇప్పుడు మీ స్టాఫ్ అడిగితే ఇప్పుడు ఆర్డర్ ఉందని చెప్పారు, సో అందుకే రెడీ చేసామని చెప్పారు. అంతే సార్. ఇప్పుడు మా ఇంట్లో మాకు కష్టం వచ్చిందంటే మా ఫ్యామిలీ మెంబర్స్ రావాలి. సో మాకు అలా రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎండి గారు మా ఇళ్ళకి వచ్చి మా కష్టం ఏంటో చూస్తారు. ఇక్కడున్న ఏ స్టాఫ్ను మీరు అడగండి, ఫస్ట్ మేము చెప్పాల్సింది ఎండి గారి గురించి, తర్వాత మా ఫుడ్ గురించి, ఆయన మా మీద చూపించిన కేర్ గురించి ఏదైనా మేము చెప్పగలము. అర్బన్ ట్రీట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారో నాకు తెలుసు. నేను ఇందులోకి వచ్చి 13-14 ఇయర్స్ అయింది. మీరు 13-14 ఇయర్స్ నుంచి ఇక్కడే కంటిన్యూ చేస్తున్నారా? వెరీ గుడ్. అలా కంటిన్యూ కూడా చేసే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మా స్టాఫ్. కానీ ఏదైనా ఆయన మంచితనమే. మాకు ఏదైనా చిన్నది ఇబ్బంది వచ్చిందంటే ముందు వచ్చేసి ఆయనే ఉంటారు. సార్ ఫస్ట్ మనం స్టార్టర్ తో మొదలెడదాం సార్. ఖచ్చితంగా సార్. వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ రెండు టేస్ట్ చేయండి. ఖచ్చితంగా ప్లీజ్. వెజ్ లాలీపాప్ అండి. వెజ్ లాలీపాప్. వెజ్ లాలీపాప్. ఓకే, ప్లీజ్ టేస్ట్ చేయండి. ఏదమ్మా సార్ సర్వ్ చేయి. ఐస్ క్రీమ్ లా ఉంది సార్ ఇది. చూడండి ఉంటుందేమో. క్రిస్పీగా చాలా బాగుంది సార్. అంటే చూడడానికి డ్రైగా ఉంది, బట్ తింటుంటే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది సార్. వెజ్ లాలీపాప్ సార్. ఓకే. ఈ వెజ్ సంగ్రీలా సార్. వెజ్ సంగ్రీలా. యా ఓకే. సర్వ్ చేయాలి. చాలా బాగుంది.
వెజ్ సంగ్రీలా వా సార్ పన్నీర్ సార్ అది. సో టోటల్ వెజ్ ఇదంతా యా వెజ్ పన్నీర్. చూడడానికి నాన్ వెజ్లో ఉంది కానీ యూ ఫీల్ లైక్ దట్ ఓన్లీ. బట్ టేస్ట్ కూడా మీకు అలా వచ్చింది. చాలా అంటే ఎలా ఉందంటే చూడడానికి నాన్ వెజ్లో ఉంది బట్ వెజ్ ప్యూర్ వెజ్ 100%. బట్ టేస్ట్ అవసరం చాలా అంటే చాలా బాగుంది. అది పన్నీర్ సార్ అది. పన్నీర్ సాయి పన్నీర్ అండి, డ్రై. సాయి పన్నీర్ డ్రై. సాయి పన్నీర్ డ్రై. ఓకే. ఫస్ట్ టైం తిన్నాను ఇది. థ్యాంక్ యూ. ఇది చాలా బాగుంది. లైక్ పకోడీ లాగా, లైక్ పన్నీర్ అంటే జనరల్గా ఉంది ఒక పన్నీర్ టేస్ట్ లాగా అదోలా ఉంటుంది జనరల్గా అయితే. మంచి టేస్ట్ ఉంటుంది పన్నీర్కి. బట్ ఇది ఏంటంటే పకోడీ టేస్ట్ ఇచ్చారు, క్రిస్పీగా ఉంది, స్పైసీగా ఉంది, చాలా బాగుంది. నైస్. ఈ 3 ఐటమ్స్ ఇచ్చారు కదా. ఫస్ట్ అంటే వెజ్ లాలీపాప్, సంగ్రీలా. సెకండ్ సంగ్రీలా, థర్డ్ ఆల్రెడీ తినేసాను పన్నీర్ సాయి డ్రై అండి. ఓకే. సాయి పన్నీర్ డ్రై. సాయి పన్నీర్ డ్రై. నెక్స్ట్ వెజ్ మంచూరియా. అర్బన్ ట్రీట్స్లో హైవే నుంచి ఎవరైనా జర్నీ చేయాలంటే వెజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే పర్టికులర్గా ఇక్కడ ఆగండి. ఎందుకు చెప్తున్నాను ఆలోచించండి. నేను సార్ ప్రామిసెస్ చెప్తున్నాను, భీమవరంలో నేను టేస్ట్ చేశాను సార్. థ్యాంక్ యూ. సో మళ్ళీ వైజాగ్లో పర్టికులర్ ఈ ఏరియా కొమ్మాది జంక్షన్ దగ్గర అర్బన్ ట్రీట్స్ సూపర్ ఫుడ్ మెయింటెనెన్స్ కానీ క్వాలిటీ కానీ అద్దరిపోయింది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ బస్. సూపర్ అంటే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. నాకు అన్నిటికన్నా ఇది సంగ్రీలా సార్ పేరు కూడా చాలా వెరైటీగా ఉంది. సంగ్రీలా అండ్ ఇది ఏంటిది? ఐ కెన్ సే సార్ దిస్ ఈజ్ అవర్ స్పెషల్ ఐటమ్స్. ఓకే. మనం ఇక్కడ మీరు 100% మీరు ఇక్కడే ఫైండ్ చేయగలరు. మనం అదే చెప్తున్నాను కదా, నేను అన్ని దగ్గర తింటూ ఉంటా. ఎక్కడ నాకు మంచి, నేను ఫుడ్ చేస్తాను బేసిక్గా. ఎక్కడైనా సరే నేను ఆగుతాను ఖచ్చితంగా. నేను కార్ ఆపి ఖచ్చితంగా వచ్చి నేను ఫుడ్ టేస్ట్ చేస్తాను. సో డిఫరెంట్గా చాలా డిఫరెంట్గా ఉన్నాయి సార్. మీరు కూడా ఇంత ముందు కూడా చెప్పారు 2-3 సార్లు మీ ఆన్ ద వే వెళ్తా నేను చెప్పాను. నేను యాక్చువల్లీ మీద నాకు తెలియదు పర్టికులర్గా, నేను షూట్ పర్పస్ మీద నేను వెళ్తూ సో నేను పక్కన ఆగి వెళ్తుంటే నేను ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నాను నేను నా స్టాఫ్ కోసం. చాలా టేస్ట్ మాత్రం ఎంజాయ్ చేసాం మేము అయితే. సో ఫైనల్గా మళ్ళీ మేము ఇక్కడికే రావాల్సి వచ్చింది. సార్ ఇప్పుడు ఏంటి సార్ నెక్స్ట్ మనం వెజ్ అయింది కదా సార్. నాన్ వెజ్ స్టార్టర్స్. నాన్ వెజ్ నా ఫేవరెట్ సార్. నేను ఆల్సో బాగా లైక్ చేస్తాను. అవునా? ఓకే. నాన్ వెజ్ స్టార్టర్స్ చూడండి. ఖచ్చితంగా వీఆర్ వెరీ స్పెషలీ నాన్ వెజ్ అండి యాక్చువల్గా. అవునా? సో ఇప్పుడు ఏ ఐటమ్ వస్తుంది? డ్రాగన్ చికెన్. నా ఫేవరెట్ సార్. సార్ ఇది ఎలా తినేయచ్చా? దీంతో ఏమైనా కాంబినేషన్ ఉంటుందా? తినేవచ్చు. కావాలంటే టమాటా సాస్ పెట్టుకుని తింటే బెటర్గా ఉంటుంది. సాస్ ఏం పెడదామా? చికెన్ చాలా స్మూత్గా ఉంది. థ్యాంక్ యూ. అంటే జనరల్గా అయితే నైట్ అయిపోతున్న కొద్ది చికెన్ చాలా హార్డ్ అవుతుంది సార్ ఎక్కడైనా సార్. చాలా స్మూత్గా ఉంది. టేస్ట్ గుడ్ సార్, బాగుంది సార్. ఇంకొక ఐటమ్ చూడండి సార్. గుర్తుందా? కోడి చిప్స్ పట్టరామా? మన అర్బన్ స్పెషల్. సార్ ఏంటి? కోడి చిప్స్ సార్. ఇది ఎప్పుడు వెళ్ళలేదండి. దిస్ ఈజ్ మై స్పెషల్. దిస్ ఈజ్ అర్బన్ స్పెషల్ కోడి చిప్స్ అండి. ప్లీజ్ టేస్ట్. ఇది పేరే చాలా వెరైటీగా ఉంది. ఓకే సార్. డైరెక్ట్ తినొచ్చు ఇది? డైరెక్ట్ తినొచ్చా? 100% క్రిప్సీగా మీకు కేఎఫ్సీ టైప్లో అదే అలాగే ఉంటుంది. క్రిప్సీగా మన స్టైల్ అండి ఇది. బాగుంటుంది, ఇది టేస్ట్ చేయండి. చాలా బాగుంది సార్. ఇది ఏంటి సార్? కోడి చిప్స్. వావ్. క్రిస్పీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా కదండి. కోడి చిప్స్ చాలా అంటే చాలా స్పెషల్. అర్బన్ ట్రీస్లో ఎవరైనా ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకున్నా, ఫుడ్ లవర్స్ ఎవరున్నా సరే మనలాగా ఇక్కడికి వచ్చి డిఫరెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. చికెన్ మంగోనియా అవి చాలా ఐటమ్స్ పెట్టేస్తున్నారు. నేను సార్ మీరు టేస్ట్ చేసి చెప్పాలి. ఏంటి సార్ అన్నీ బాగున్నాయి, అందులో ఏది బాగాలేదని చెప్పలేను. చాలా అంటే సార్ ఇదేంటి? చికెన్ మంగోనియా సార్. చికెన్ మంగోనియా. సార్ కాంబినేషన్ ఇదేంటి? భీమవరం అంటే ఏం లేదు సార్. జనరల్గా ఏంటంటే భీమవరం వెళ్తే సార్ ఫుడ్తో చంపేస్తారు అందరూ. మీరు ఇన్ని డిషెస్ పెడుతున్నారు, చాలా బాగుంది సార్. చికెన్ మంగోనియా. రైట్ సార్. సార్ మీరు తింటారా? సార్ నేను తింటాను, కానీ అదేం లేదు సార్. తింటూ చూస్తే ఇంకొచ్చు నేను ఎంజాయ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ.
అంటే గెస్ట్ ముందంటారు. రైలుగా నేను అందరూ అడుగుతారు సార్ మాతో వచ్చి కూర్చొని భోంచేయండి అని 1 o'clock సార్ నేను అలా కాదు, అందరూ తిన్నాక 4 o'clock నేను డిన్నర్ లంచ్ చేస్తాను సార్. సార్ ఇవి న్యాచురల్ గా ఉన్నాయి, మీరు దీనికి కలర్స్ అవి వాటర్ వాడట్లేదు, వాడని చెప్పారు కదా, టేస్టీ సాల్ట్ ఏది యూజ్ చేస్తాను. చాలా టేస్టీ ఉన్నాయండి. అంటేనే అమ్మ చేతి వంట. ఓ అవునా, అర్బన్ అంటేనే అమ్మ చేతి వంట. ఇంకో సరిగ్గా నైస్. ఏంటి సార్ ఇంకో స్పెషల్ ఏంటి సార్? జనరల్ గా మా దగ్గర పొట్లం బిర్యానీ ఉంటుంది సార్. పొట్లం బిర్యానీ రైట్, ఇలా కట్టేసిస్తారా? అలాగే అనుకోండి, మిక్స్ మొత్తం వస్తుంది పొట్లం బిర్యానీ సార్, మా స్పెషల్. అది మీరు టేస్ట్ చేయాలి. ఖచ్చితంగా సార్, తీసుకురామ్మా. ఖచ్చితంగా టేస్ట్ చేసే వెళ్తా. తీసుకురామ్మా. వావ్. రైట్ సార్ మీరు కట్ చేయలేదు? మేము చేస్తాం సార్, మీరు తినండి చాలు. స్మెల్ అదిరిపోయింది సార్. టేస్ట్ చూసాక కొంచెం అన్నారు కదా, మొత్తం తింటారు. ఖచ్చితంగా తినాల్సిందే, తినపోతే ఆయన వదలట్లేదు, అస్సలు వదలట్లేదు. స్పెషల్ అది పొట్లం బిర్యానీ. సార్ దీంట్లో ఏమైనా ఈ గ్రేవీ అది మిక్స్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుందా? ఎస్ ష్యూర్ ప్లీజ్. ఓకే, ఇది నార్మల్ మన చికెన్ గ్రేవీ. గ్రేవీ నాన్ వెజ్ గ్రేవీ. గ్రేవీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటి ఒక ఎత్తు. అంటే ఇవన్నీ దేనికైనా సమాధానం చెప్తే అన్నిటి కలిపి సమాధానం చెప్తుంది. బట్ చాలా బాగుంది సార్. చికెన్, ప్రాను, మటన్ వేస్తాం సార్, నాన్ వేసేసి మూడుతో కలిపి చేస్తాము. దానికి బిగ్ ఆమ్లెట్ వేసేసి దాన్ని క్లోజ్ చేస్తాం టాప్. ఓకే, ఈ మూడు కలిపి టాప్ అప్ కింద ఆమ్లెట్ వస్తుంది. టాప్ అప్ కింద ఆమ్లెట్ వస్తుంది. బా వేరే ఆమ్లెట్ చేయడం కూడా స్పెషల్ ఉంటుంది చూడండి, ఎంత పల్చగా మీకు లెంగ్తీగా. మీరు ఆమ్లెట్ కూడా యూ కెన్ టేస్ట్ ఇట్, బాగుంటుంది. ఎస్, అది కూడా అంత లెంగ్తీగా చక్కగా, అది కూడా చాలా బాగుంది సార్ ఫుడ్ మాత్రం. సో మళ్ళీ చెప్తాను గాయస్, ఇప్పుడే చెప్తున్నా, హైవే నుంచి ఇటు నుంచి అటు నుంచి ఎవరు వెళ్ళినా సరే టూరిజం వాళ్ళకి స్పెషల్గా చెప్తున్నాను, ఫుడ్ కోసం మీరు వైజాగ్ అంతా వెతకాల్సిన అవసరం లేదు. అర్బన్ ట్రీట్స్ అని కొట్టండి, ఖచ్చితంగా చెప్తున్నాను, నమ్మకం పెట్టుకోండి మా మీద. సూపర్ టేస్ట్ లేదు సార్, అందుబాటు ధరలో మంచి రీజనబుల్ రేట్లో మంచి క్వాలిటీ మంచి క్వాంటిటీ. సో అర్బన్ ట్రీట్స్ వాళ్ళు ఇస్తున్నారు. సో ఫుడ్ అయితే అద్దరిపోతుంది, మీరు వచ్చి టేస్ట్ చేయొచ్చు. సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మంచి ఫుడ్ పెట్టారు, మీరు ఎంజాయ్ చేశారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను సార్. కడుపుండే తిన్నాను సార్. ఇంక వెళ్దాం సార్. లేదు సార్, లేదు, మిమ్మల్ని అలా వదిలేండి నేను. ఇంకేమున్నాయి సార్? మిమ్మల్నే కాదు, జనరల్గా మీ కస్టమర్ని ఎవరిని కూడా రాగానే ముందు ఆర్డర్ కంటే ముందు వాటర్ కంటే ముందు స్వీట్ పెట్టి స్వీట్ పెట్టి నోరు తీపి చేసుకోమంటాం సార్ ఫస్ట్. సార్ అదే సార్, జనరల్ గా భోజనం చేసిన తర్వాత కదా పంపిస్తారు. ముందు వచ్చిన ప్రతి కస్టమర్ని ఆయన నూడిల్స్ తినడానికి వచ్చినా కూడా ముందు మేము ఆర్డర్ కంటే ముందు స్వీట్ పెట్టి సాంప్రదాయం. ఓకే, తీపితో స్టార్ట్ చేయాలని మీ కాన్సెప్ట్. సాంప్రదాయం ప్రకారం తీపి చేసుకుంటాను నోరుని, తర్వాతే మేము మెనూ ఇమ్మంటాను, మెనూ అప్పుడు చెప్తారు. అలాగే మీకు ముందు నేను పెట్టలేకపోయాను, నేను లాస్ట్ లో ఇస్తున్నాను, ప్లీజ్ టేస్ట్ ది స్వీట్. యాక్చువల్గా ఇది ఈ స్వీట్ మా మిస్సెస్ ఈరోజు ఇంటి దగ్గర చేసి పంపించారనమాట. కస్టమర్ కి ఆవిడ చేసి పెట్టడంలో ఆ ఆనందం ఆవిడ ఇంట్లో ఉండి కూడా ఎంజాయ్ చేస్తుంది అనమాట. వెరీ గుడ్, ఆవిడ స్పెషల్ ఇది. మీరు టేస్ట్ చేసి అద్భుతమైంది సార్. థ్యాంక్ యూ. మామూలుగా లేదు సార్, మీ మర్యాదలు మేడం, మీ మర్యాదలు చాలా బాగున్నాయి. ఫుడ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు అడుగుదాం అనుకున్నాను సార్, ఏంటి సార్ ఈ గంట? చూసారు, ఆటోమేటిక్గా జరిగిపోయింది. అంటే యాక్చువల్లీ నేను కొట్టాలని కొట్టలేదు, ఏంటంటే నేను తిన్నాను, ఎందుకో నాకు చెయ్యి ఆటోమేటిక్గా. సార్ ఇది రివ్యూ సార్, కస్టమర్ సాటిస్ఫాక్షన్. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ అయితే మా అమ్మాయిదండి. అంటే కస్టమర్ గారికి నచ్చితే సార్ ఒకసారి మీ తాలూకా సంతోషాన్ని ఇలా కొట్టి చెప్పండి అంటాం. సో ఇప్పుడే చెప్తున్నాను, ఆయన ఏదో చెప్పారని నేను కొట్టలేదు. ఆడియన్స్ వ్యూస్ ఒకసారి ఒకటే గుర్తుపెట్టుకోండి. నిజంగా సార్ నాకు నిజంగా నచ్చింది, నచ్చి ఆటోమేటిక్గా గంట ఏంటి సార్ అని చెప్పి
టక్కన చేయైతే వెళ్ళింది. thank సో you. మీరు అదే చెప్తున్నారు, ఫుడ్ తినిన తర్వాత ప్రతి కస్టమర్ వచ్చి నచ్చితేనే గంట కట్టుకున్నారు. చాలా బాగుంది సార్, Sir. నిజంగా ఈ కాన్సెప్ట్ హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఫుడ్ చాలా బాగుంది, మీ Thank you, మర్యాదలు sir. చాలా Thank you, బాగున్నాయి. sir. Thank you. అర్బన్ ట్రీట్స్ ఆసమ్ వైజాగ్ లో తిరిగిలేని రెస్టారెంట్.